నమస్కారం సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి మీడియాని కావచ్చు, సాక్షి పేపర్ని కావచ్చు అడ్డు పెట్టుకొని గతంలో చంద్రబాబు గారికి సంబంధించి ఒక కథనం కూడా ప్రచురించడం జరిగింది. నారాసుర రక్త చరిత్ర దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా దాంట్లో వచ్చే అన్ని కథనాలు ఇలానే ఉన్నాయి. చాలాసార్లు కూడా కంప్లైంట్స్ వెళ్ళాయి, మరి యాక్షన్స్ కూడా తీసుకుంటున్నారన్నారు. కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి యాక్షన్స్ దాని మీద తీసుకున్న పరిస్థితి అయితే లేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం అయితే పరువు నష్టం కేసు వేయబోతుంది అంటున్నారు. సో అసలు ఏంటి సార్ ఈ కథనం ఏంటి? మరి వైసీపీ తీరుని ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రం సుభిక్షంగా ఉంది, రాష్ట్రం అంతా 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంది అని రాసుకున్నారు. మరి ఆయన కష్టార్జితం పేపర్ పెట్టుకున్నాడు. అంటే కష్టార్జితం అంటే మీరు అడగాలి, ఎక్కడండి కష్టార్జితం? అవి కూడా కొట్టేసినవే కదా అని. కొట్టేసినవి అయినా కష్టపడి కొట్టేశాడు కదా, అందుకని కష్టార్జితం అన్నాను అనమాట నేను. ఆ కష్టార్జితంతో పేపర్ పెట్టుకొని, ఆ పేపర్కి పెద్ద పెద్ద జర్నలిస్టులను పెట్టుకొని వాళ్ళతోటి తప్పుడు వార్తలు రాయించుకుంటూ, అతను రాజకీయ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా అభూత కల్పనలు రాయటమే ఈ సాక్షి పేపరు. అసలు సాక్షి పేపరు పెట్టుకున్నదే అందుకోసం. ఇక్కడ సాక్షి పేపరు పెట్టిన సమయంలో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కంబైన్ ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేపర్ పెట్టాడు. ఈ పేపర్ పెట్టేటప్పుడే దీని మీద పెద్ద కాంట్రవర్సీ ఉంది. ఏంటి అంటే, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పేపర్ పెడుతున్నాను అని చెప్పాడు. రాజశేఖర్ రెడ్డి చెప్పిన మాట ఇది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పేపర్ పెడుతున్నాం అని చెప్పాడు. చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండించింది. పార్టీ తరఫున అట్లా పార్టీ పేపర్లు పెట్టడానికి అవకాశం లేదు, మా పార్టీ విధానం అది కాదు, అట్లా పెట్టడానికి వీల్లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం చాలా స్పష్టంగా చెప్పింది. ఇది పార్టీ పేపర్ కాదు అని కూడా అప్పట్లో ప్రకటించింది. అదంతా అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లేదు నా డబ్బులతో నేను పెట్టుకుంటానని చెప్పి ఈ సాక్షి పేపర్ అనేది పెట్టాడు. ఈ సాక్షి టైటిల్ కూడా జగన్మోహన్ రెడ్డికి టైటిల్స్ కొనుక్కోవటం తప్ప ఆలోచించి పెట్టడం కూడా చేత కాదు. అటువంటి పనులేవి చెయ్యడు, అంటే బ్రెయిన్ ఉపయోగించాడు. ఈ సాక్షి అనే టైటిల్ని ఒక జర్నలిస్ట్ ఒక ఆయన పెట్టి నడుపుతూ ఉంటే ఆయన దగ్గర నుంచి కొనుక్కున్నాడో కొట్టేశాడో మనకు తెలియదు, కానీ దాని మీద కొంత డిస్ప్యూట్ ఉన్నది. అంటే టైటిలే సాక్షి అనే టైటిలే జగన్మోహన్ రెడ్డిది కాదు. ఎట్లా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డిది కాదో, అట్లాగే సాక్షి పేపర్ టైటిల్ కూడా ఈయనది కాదు. ఒక జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, బహుశా దుర్గా గారికి కూడా తెలిసి ఉంటారు, ఒక సీనియర్ జర్నలిస్ట్ పెట్టుకున్న దాన్ని ఈయన కొట్టేశాడో కొనుక్కున్నాడో ఏదో జరిగింది, అవన్నీ మనకి అవసరం లేదు. కానీ ఈయన ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇందిరా టెలివిజన్ అని పెట్టుకున్నాడు, అంటే టీవీ ఛానల్ పెడదామని. ఆ తర్వాత సాక్షి పేపర్ పెట్టాడు. పెట్టిన రోజు నుంచి అభూత కల్పనలు, అవాస్తవాలు రాయటం తప్ప ఈ పేపర్కి కానీ ఈ ఛానల్కి కానీ వేరే ఎజెండానే లేదు, వేరే ఎజెండా లేనే లేదు. ఏ పేపర్ అయినా సరే, ఏ పత్రిక అయినా సరే, అంటే వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి కానీ, రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టాడు ఆ రెండు పత్రికలు అని. ఈనాడు గురించి, ఆంధ్రజ్యోతి గురించి ఆ రాజశేఖర్ రెడ్డి చాలా పిచ్చిగా మాట్లాడేవాడు. ఆ రెండు పత్రికలు అని. ఇక్కడ ఆ 2 పత్రికలు పోయి కొడుకు హయాం వచ్చేసరికి ఆ 2 పత్రికలు, ఆ 2 ఛానల్స్, TV5 ఇవన్నీ కలిపి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిపితే దుష్ట చతుష్టయంట. ఈ రాజశేఖర్ రెడ్డి, లేకపోతే రాజశేఖర్ రెడ్డి దగ్గర కొంత దుష్ట చతుష్టయం కొంత ఉండేది. ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర అయితే మొత్తం దుష్ట చతుష్టయం కాదు, మొత్తం ఒక 10 మంది అక్రమార్కులు జగన్మోహన్ రెడ్డి చుట్టూతో ఉంటారు. మనం చూసాం కదా, మనకి పేరు కూడా తెలియదు. విక్రాంత్ రెడ్డి అనే వాళ్ళ బాబాయ్ కొడుకు పోర్టును స్వాధీనం చేసుకున్నాడు, మనకు తెలియదు అసలు. అంటే జగన్మోహన్ రెడ్డి
5 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాలంలో విక్రాంత్ రెడ్డి పేరు నేనైతే వినలా. మరి ఇంకా అందరూ విన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే వినలా. మరి అటువంటి విక్రాంత్ రెడ్డి ఏం చేశాడు? 6,000 కోట్లు టప్ ఒకే దెబ్బకు కొట్టేశాడు. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత కాంట్రవర్సీ అయిన తర్వాత మళ్ళీ కొంత రిటర్న్ ఇచ్చారు, అది వేరే విషయం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ జగన్మోహన్ రెడ్డి చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళు, అంటే కొంతమంది సీక్రెట్గా ఉంటారు, రహస్యంగా పరదాల మాటను ఉంటారు, కొంతమంది ఏమో పబ్లిక్లో ఉంటారు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళు పబ్లిక్లో ఉంటారు. తెర వెనుక కొంతమంది విక్రాంత్ రెడ్డి ఇటువంటి వాళ్ళు తెర వెనుక వర్కౌట్ చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి ఒక కోటరీ పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అసలు ఒక్క వాస్తవం కూడా రాయలే. అన్నీ మొత్తం పింక్ డైమండ్ దగ్గర నుంచి అన్ని అబద్ధాలే. చివరికి మీరన్నట్టు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వైఎస్ వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడే వేసేసినట్టు రాశాడు. మొత్తం కత్తేసి ఆ కత్తికి రక్తం బొట్లు కారుతున్నట్టు ఫోటో వేశాడు. తర్వాత ఏమైంది? గూగుల్ టేక్అవుట్ ఏం చెప్పింది? తర్వాత తెల్లవారుజామున 3 గంటలకి ఫోన్ ఎవరికి వెళ్ళింది? అన్నీ చంద్రబాబు నాయుడికి వెళ్ళినాయా? కోడికత్తి ఇన్సిడెంటు, ఇటువంటివన్నీ కూడా అన్ని అబద్ధాలు, అసత్యాలు మొత్తం ఇవన్నీ చేసుకుంటూ అసలు వీళ్ళకి ఈ సాక్షి పేపర్కి కానీ సాక్షి టీవీకి కానీ ఇందులో పనిచేసే వాళ్ళు ఎవరు జర్నలిస్టులు కాదు. వీళ్ళందరూ ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. ఈ పార్టీ కార్యకర్తలకి గవర్నమెంట్ తరఫున అక్రిడేషన్లు ఇవ్వటం ఏంటి? అర్జెంటుగా గవర్నమెంటు కేసులు వేయటం అవన్నీ తర్వాత సంగతి. ముందర ఈ సాక్షి జర్నలిస్టులందరికీ, సాక్షి టీవీ రిపోర్టర్లకి, సాక్షి పేపర్ రిపోర్టర్లందరికీ అక్రిడేషన్ కార్డులు రద్దు చేయాలి. ఎందుకంటే సాక్షి అనేది పేపర్ కాదు, వార్తాపత్రిక ఉండాల్సిన లక్షణం ఏది లేదు. ఒక్క దాంట్లోనే కాదు సార్, వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా అక్రిడేషన్ కార్డులు ఉన్నాయంట. అన్నీ మొత్తం వాళ్ళ దాంట్లో అందరికీ ఉన్నాయి. అసలు మొత్తం మిషన్ సెక్షన్ వాళ్ళకి, డ్రైవర్లకి, మిషన్ సెక్షన్ వాళ్ళకి కూడా అక్రిడేషన్ కార్డులు ఇచ్చుకున్నాడు. ఈ అక్రిడేషన్ కార్డులు సాక్షి టీవీకి, సాక్షి ఛానల్కి ఇమ్మీడియట్గా అక్రిడేషన్ కార్డులు రద్దు చేయాలి. ఎందుకు చేయాలి అంటే వాళ్ళు జర్నలిస్టులు కాదు, వైసీపీ కార్యకర్తలు. ఒక పార్టీ కార్యకర్తలకి అక్రిడేషన్ కార్డు ఎట్లా ఇస్తారు? మీరు వైసీపీ కార్యకర్తలు కాదు అంటే మీరు ఏ రోజునైనా సాక్షిలో పనిచేసే జర్నలిస్టులు వేరే నాయకుడి గురించి, వేరే పార్టీ అధ్యక్షుల గురించి, లేదు వేరే పార్టీ కార్యక్రమాల గురించి ఎప్పుడైనా మీరు రాశారా? మీరు ఈనాడు కానీ, ఏబిఎన్ కానీ, లేకపోతే ఈనాడు టెలివిజన్ కానీ మీరు చూడండి, వాళ్ళ పత్రికలు కానీ, వాళ్ళ ఛానల్స్ కానీ మీరు చూడండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ముఖ్యమంత్రిగా ఆయన ప్రసంగాలన్నీ లైవ్లు ఇచ్చారు. ఆయన ప్రసంగాలన్నీ వాళ్ళ పేపర్లలో రాశారు. సాక్షి ఏ రోజునైనా ఇప్పుడు ఈ 8 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం ఎప్పుడన్నా లైవ్ ఇచ్చిందా? అసలు ఆయన ప్రోగ్రామ్ని వార్తను రాశారా సాక్షిలో? అసలు వ్యూవర్షిప్ అంతా పడిపోయి ఈవెన్ ఏబిఎన్కి కూడా ట్యాగ్ చేసిన పరిస్థితి కూడా మనం ఈ మధ్య చూసాం. ఏబిఎన్ హ్యాష్ ట్యాగులు, ఏబిఎన్ ఇవన్నీ కీవర్డ్స్ కూడా వాడుకొని ఏబిఎన్కి ట్యాగ్ చేసుకొని బతికారు. ఆ ఏబిఎన్ ఎక్స్పోజ్ చేసేసరికి మీరు చేయలేదా, మీరు వాళ్ళని చేయలేదా, మీరు ఈనాడు చేయలేదా, TV5, ఆంధ్రజ్యోతి, ఇవన్నీ ఈ కబుర్లు చెప్పారు తప్ప మేము ట్యాగ్ చేయలేదు అని మాత్రం వాళ్ళు చెప్పలే. ఎందుకంటే ట్యాగ్ చేసుకున్నారు కాబట్టి. అంటే ఈ తరహాలో వీళ్ళందరూ కూడా జర్నలిజం పేరుతోటి జర్నలిస్టులుగా చలామణి అవుతూ వాళ్ళు చేస్తున్న దాష్టికాలు. ఇప్పుడు మీరు వాట్సాప్ గవర్నెన్స్ గురించి చెప్పారు, డేటా లీక్ అవుతుంది అంటాడు. ఏమి డేటా లీక్? అసలు వాట్సాప్ గవర్నెన్స్ చేస్తున్నది ఏంటి? వాట్సాప్ గవర్నెన్స్లో ఉండేది ఏంటి? నీకు ఏదన్నా కావాలి అంటే నాకు ఇదిగో కుల ధృవీకరణ పత్రం కావాలి, ఆదాయం సర్టిఫికేట్ కావాలి, లేదు నాకు ఎన్కంఫరెన్స్ సర్టిఫికేట్ కావాలి. నువ్వు అది పెట్టుకుంటావో ఆ ఎన్కంఫరెన్స్ సర్టిఫికేట్ వస్తుంది నీకు.
ఇందులో డేటా లీకేజ్ ఎక్కడ ఉంటుంది? ఈ డేటా అంతా స్టోర్ అవుతుంది. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? నువ్వు గూగుల్ టేక్అవుట్లో బాబాయిల మర్డర్లు అన్నీ రికార్డ్ అయ్యే ఉన్నాయి కదా. అవును. అంటే నీ ఇన్ఫర్మేషన్, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, నువ్వు ఎక్కడెక్కడ గొడ్డలు కొంటున్నావు, నువ్వు ఎక్కడి నుంచి గొడ్డలు కొని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, మర్డర్ జరగడానికి ముందర ఎక్కడ అసెంబ్లీ అయ్యావు, మర్డర్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ గొడ్డలు కడగడానికి ఎక్కడికి వెళ్ళారు, ఇవన్నీ కూడా గూగుల్ టేక్అవుట్లో ఉన్నాయి కదా. అంటే నీ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ గూగుల్లో ఉంది కదా. ఇంకా ఇన్ఫర్మేషన్ లీక్ ఏంటి? ఇన్ఫర్మేషన్ లీక్ కావటం ఏంటి? నువ్వు వాలంటీర్ల వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కులం ఏంటి, వాళ్ళ మొత్తం అన్ని విషయాల్ని తీసుకొని వ్యక్తిగత డేటా అంతా ఒంటరి ఆడపిల్లలు ఉంటే ఒంటరి ఆడపిల్లల డేటాను కూడా బయటికి వచ్చి ఎంతమంది వాలంటీర్లు అక్కడికి వెళ్ళి ఒంటరిగా ఉన్న మహిళ పెద్ద ఉందనుకోండి, ఆమెను చంపి డబ్బులు తీసుకెళ్ళి పారిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి టైంలో. మొత్తం అటువంటి కేసులు ఉన్నాయి. మొత్తం ఒక వాలంటీరు ఒక అమ్మాయిని ట్రాప్ చేసి, ఒంటరిగా ఇంట్లో ఉన్న అమ్మాయిని ట్రాప్ చేసి లేపుకెళ్ళిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. వ్యక్తిగతంగా డేటా మొత్తం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ డేటాని ఓటర్ ప్రొఫైల్ తయారు చేసుకున్నది. ఓటర్ ప్రొఫైల్ అంటే ఏంటి అంటే మా ఏజ్ గ్రూప్ ఎంత, ఆ ఇన్కమ్ గ్రూప్ ఎంత, వీళ్ళకి ఏమి ఇంట్రెస్ట్లు ఉన్నాయి అని పెట్టి వాళ్ళని గ్రూపుగా చేసుకొని దానికి సంబంధించిన మెసేజ్లు పంపించారు ఈ వైసీపీ వాళ్ళు. ఇటువంటి డేటా చౌర్యం చేసిన వీళ్ళు ఈరోజు ఫుల్ ప్రూఫ్గా వస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ మీద భయాందోళనలు కలిగించే విధంగా, ప్రజల్లో అనుమానం రేకెత్తించే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ అనే అడ్వాన్స్ ఫీచర్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెడితే అందులో డేటా లీక్ అవుతుంది అని చెప్పి ఒక అభూత కల్పనలు రాసి వార్తలు పెట్టారు. ఇంకొకటి అసైన్డ్ భూమికి రాజముద్ర అని ఒక వార్త వచ్చింది. చంద్రబాబు నాయుడు భూమిని గద్దలాగా కొట్టేస్తున్నట్టు వేశాడు ఫోటో. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వానికి వస్తున్న 10 కంప్లైంట్స్లో 6 కంప్లైంట్లు ఈ వైసీపీ ముఠాలు మా ల్యాండ్ కాజేసినాయి అనే కంప్లైంట్లు వస్తున్నాయి. ప్రతి 10 కంప్లైంట్లలో 6 కంప్లైంట్లు ల్యాండ్కి సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయి. భూమిని కొట్టేసింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి కాదా? 10 కంప్లైంట్లలో 6 కంప్లైంట్లు వైసీపీ నాయకులు మా ఇల్లు కొట్టేశారని, మా స్థలం కొట్టేశారని, మా పొలం కొట్టేశారని అన్ని ఇటువంటి కంప్లైంట్లు వస్తుంటే భూమిని చంద్రబాబు నాయుడు కొట్టుకొని వెళ్తున్నట్టుకు నువ్వు వేసావే. నువ్వు అసైన్డ్ భూములు దోపిడికి రాజముద్ర ఎక్కడ చూపించగలుగుతావు నువ్వు? అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది మనం ఒక అసైన్డ్ ల్యాండ్స్ అక్కడ ఇచ్చిన వాటిలో రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తున్నారట, తెలుగుదేశం వాళ్ళకి ఇస్తున్నారట. ఎట్టిస్తారా? అది రిటర్నబుల్ ఫ్లాట్ని ఫ్లాట్ ఓనర్కి ఇస్తారు. ఫ్లాట్ ఓనర్ ఎవరైతే వాళ్ళకి ఇస్తారు. అంతేగాని నా ఫ్రెండ్ అని చెప్పి నేను రిటర్నబుల్ ఫ్లాట్ ఇస్తానా? ఎట్లా ఇస్తావు? అసలు అది ప్రాక్టికల్గా ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఎట్లా సాధ్యం అవుతుంది? ఇటువంటి అభూత కల్పనలు, అసత్య కథనాలు రాసుకుంటూ మొత్తం అసలు జర్నలిజానికి మచ్చ తీసుకొస్తున్న పేపర్ ఈ సాక్షి పేపరు. జర్నలిజం అనేది లేకుండా దాన్ని జర్నలిజం పేరుతోటి లూటీ చేస్తున్నది ఈ సాక్షి ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.